రోడ్డుకెక్కిన మంచు ఫ్యామిలీ గొడవలు తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన మంచు ఫ్యామిలీ వ్యక్తిగత విభేదాలతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు మరియు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో వీరిద్దరూ ఎంతగా విభేదించుకున్నారో వెల్లడించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జల్పల్లిలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం కలకలం రేపింది. ఓ ఛానల్ కెమెరామెన్ పై చేయి చేసుకున్న ఘటనపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 118 BNS సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసి ఈ రోజు ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబు, మంచు విష్ణు వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీలు ఆస్తుల సమస్యలే ఈ గొడవకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అదే సమయంలో మనోజ్ భార్య మౌనికతో ఆయన వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేకపోవడం కూడా గొడవకు కారణమని టాక్. మనోజ్ తన భార్యతో కలిసి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ని కలిసి తాము ప్రాణహాని ఎదుర్కొంటున్నామంటూ భద్రతా అభ్యర్థన పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి మనోజ్ తన 7 నెలల కుమార్తెను తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్లగా బౌన్సర్లు దాడి చేసినట్లు మనోజ్ తెలిపారు. ఇదిలా ఉండగా విదేశాల నుంచి వచ్చిన మంచు విష్ణు కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ మోహన్ బాబు మరియు మనోజ్ మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు ఈ వివాదం రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో ఉంది. మోహన్ బాబు, మనోజ్, మంచు విష్ణు కలిసి పరిస్థితిని ఎలా పరిష్కరించుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఈ గొడవ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాక సమాజంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.